నటుడు దళపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల కోరిక మేరకు తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు గత ఏడాది పార్టీని అనౌన్స్ చేశారు. తమిళ వెంట్రి కలగం అంటూ పార్టీ పేరును ప్రకటించారు. అయితే ఈ పార్టీ 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు. జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లోనే విజయ్ ప్రకటించారు. అయితే ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయంగా గ్రౌండ్ లెవెల్లో దూసుకుపోతున్నారు. కాగా విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా అనంతరం విజయ్ సినిమాలు తగ్గించి ఫుల్ టైం పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పార్టీ బలంగా ఉండడానికి ఇప్పటి నుంచే ఫండ్స్ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ నడపడానికి అవసరమైన నిధుల కోసం తనకు చాలా ఇష్టమైన రోల్స్ రాయ్స్ కారు అమ్ముతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కార్ మోడల్ రోల్స్ రాయ్స్ గోస్ట్ కాగా ఈ కారును విజయ్ 2012లో దిగుమతి చేసుకున్నారు. అప్పట్లో ఈ కారుకి పన్ను కట్టలేదని మద్రాస్ హైకోర్టు విజయ్ కి 1,00,000 వరకు జరిమానా కూడా విధించింది. అయితే అది కారు రిజిస్ట్రేషన్ లో లోపం కారణంగా పన్ను చెల్లించడంలో లేట్ అయిందని తర్వాత వెల్లడించారు. ఇక ఈ కారు తీసుకొని 12 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు 22,000 కిలోమీటర్లు కూడా నడపలేదని సమాచారం. అయితే ఈ కారుని అమ్ముతున్నట్లు ఎంపైర్ ఆటోస్ డీలర్షిప్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇక ఈ కారు కోసం ఎంపైర్ ఆటోస్ 2.6 కోట్లు కోట్ చేస్తుండగా ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని సంస్థ వెల్లడించింది.